టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పాక్ను 113 పరుగులకే కట్టడి చేసింది భారత్. అసలు మ్యాచ్ ఓడిపోతుందేమో అనే స్థితి నుంచి మ్యాచ్ గెలిచి సత్తా చాటారు భారత ప్లేయర్లు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా పాక్ పనిపట్టారు. బుమ్రా 3, హార్దిక్ 2 వికెట్లతో పాక్ భరతం పట్టారు. లక్ష్య ఛేదనలో పాక్ తొలుత మెరుగ్గానే ఆడింది. దీంతో భారత గెలుపుపై అభిమానులు ఆశలు వదులుకుంటున్న దశలో టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూనే పరుగులు కట్టడి చేసే ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగుల అవసరం కాగా హర్షదీప్ సింగ్ మొదటి 3 బంతుల్లో 2 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. తర్వాత నసీం షా వరుసగా 2 ఫోర్లు బాదాడు. చివరి బంతికి సింగిల్ వచ్చింది. దీంతో పాక్ గెలుపుకు 6 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్అౌట్ అయింది. పేస్ బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు కూడా పరుగులు రాబట్టలేకపోయారు. వన్డౌట్ బ్యాటర్ రిషబ్ పంత్ 42 టాప్ స్కోరర్గా నిలిచారు. అక్షయ్ పటేల్ 20, రోహిత్ శర్మ 13 పరుగులు, విరాట్ కోహ్లీ 4 పరుగులు చేశారు. ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా 2 విజయాలు సాధించగా పాక్ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓడింది. ఇక దీంతో ఆ జట్టు సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. గ్రూప్ ఏలో భారత్ నెంబర్ 1 స్థానానికి చేరుకోగా అమెరికా 2వ స్థానంలో ఉంది.